అనేక శ్రమలను పొందిన తర్వాతే మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలని. కాబట్టి శ్రమలు ఉన్నాయి క్రిస్టియన్ దగ్గర. ఇంకొక విషయం ఏంటంటే క్రిస్టియానిటీ యొక్క ఫౌండేషనే ప్రాబ్లమ్స్. పునాదులు, ప్రతి ఇంటికి పునాదులు ఉంటాయి కదండి. అలాగా క్రైస్తవ జీవితానికి పునాదులు ఏంటంటే శ్రమలే. శ్రమల్లోనే పుట్టింది క్రైస్తవ్యం, శ్రమల్లోనే పుట్టింది. ఎబ్బేజ్ అని వాళ్ళ అమ్మగారు పేరు పెట్టారు, వేదంతో నేను కన్నానని చెప్పి ఎబ్బేజ్ అని. అలాగా క్రైస్తవ్యం పుట్టింది వేదంలో. భర్త చనిపోయాడు, జస్ట్ హిస్టరీ చెప్తుంది ఏంటంటే భర్త చనిపోయినట్టున్నాడు, ఆ టైంలోనే బిడ్డ పుట్టాడు, కాబట్టి నువ్వు నాకు వేదన ఇచ్చావురా, ఒక పక్కన సంతోషం ఉన్నా కూడా అని ఎబ్బేజ్ అని పేరు పెట్టినట్టుగా ఉంది. అలాగే ఇక్కడ కూడా మనం చూస్తున్నాం ప్రేమ, కొన్ని శ్రమలు ఉన్నాయండి మనకి. అయితే మన ఇంట్లో జరిగేది ఏంటి తెలుసా? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్నే మనం చూసుకుంటున్నాం. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో మనం చిక్కుకుపోతున్నాం. కారణం ఏంటంటే మనము వివాహం విషయంలో, పిల్లల వివాహం విషయంలో దేవుడి మీద ఆధారపడటం లేదు.